మిల్లెట్స్ జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవైతే నైట్ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే జావని కాస్తున్నాను. ఇవైతే మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం పొయ్యి మీద 4 గ్లాసెస్ వాటర్‌నైతే బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ వేసుకున్న దాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ జావలాగా కాస్తూ ఉండాలి. మిల్లెట్స్‌లో రకాలుంటాయి కాబట్టి, ఇవైతే నేను సామలతోటి ఇలా జావని కాస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చిక్కబడిందాకా మనం కలుపుకుంటూ ఒక జావలాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మాక్సిమం 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారపెట్టుకున్న తర్వాత తాగాలి దీన్ని. ఇందులోకి కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని తాగొచ్చు. అలాగని పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని తాగొచ్చు. అలాగని ఆనియన్స్‌ని కూడా వేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.